ఫ్యాన్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. వేలకు వేల రూపాయల టికెట్లు కొనుక్కొని తీరా థియేటర్ దగ్గరికి వస్తుంటే థియేటర్ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా ఆపేస్తున్నారు. ఏమనంటే సెక్యూరిటీ పర్పస్ అని అంటున్నారు. దీనివల్ల ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. మేమన్నా మడలు చేసినావా, మాళమంగాలు చేసినావా, అసలు ఏంది మా మీద ఇంత కక్ష? అసలు షో దగ్గర వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఇంత అడవిడా ఎక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లాస్ అయిపోతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా తగ్గించడం వాళ్ళ తప్పేం లేదు. కానీ ఒకవేళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు కొట్టకుండా ఉండడము, దగ్గర వచ్చిన తర్వాత లోపలికి థియేటర్ లోపల పంపించేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపిస్తే చాలు. ఒకరినొకరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా అందులో హార్ష్గా ఒకరికొకరు నెట్టుకోకుండా ఉండడము అదే బెటర్ అయిన ట్రీట్మెంట్. ఒకవేళ ఎంత ఫ్యాన్స్ అయినా సరే చూసేది సినిమానే, మిస్ అవ్వకపోతే ఇవాళ కాదు నెక్స్ట్ షో కూడా చూడొచ్చు. కానీ ఒకవేళ ఒకరికైనా దెబ్బలు బుక్ చేసుకొని పోలీస్ తరపు నుంచి ప్రాణం కంటే గొప్పదా అంటారు. మరి అప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అరే అయ్యయ్యో పాపం చచ్చిపోయాడు అంటారే. కానీ ఓజీ సినిమా అని అంటే ఓజీ సినిమా అంటే మినిమం క్రేజ్తో కూడినది. మన తెలుగు స్టేట్ మొత్తం ఈ నైట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రీమియర్ షో ఒక్కసారి మనం చూసినామని అంటే అప్పటికి అందరం మనసు మొత్తం అందరూ చల్లారబడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పోలీసులు కొంచెం సహకరిస్తేనే బాగుంటుంది, ఒకరికొకరు కొట్టుకోకుండా. అలాగే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటే ఓజీ అనే పేరుతోనే మొత్తం గూస్ బంప్స్ ఉన్నాయి. ఆ పేరుతోనే అందరూ హాలిడేలు పెట్టుకొని యూకేలో యూఎస్లో పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చారు. అన్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఓజీలో ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళి షో చూసుకోండి, అంతేగాని కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండని అంటే చెప్తే చాలు. ఫ్యాన్ వారికి కూడా కొంచెం సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మేము ఏదో దౌర్జన్యం చేసినట్టు బాబు ఏంట్రా ఆటలతో కొనడం ఇలాంటి దౌర్జన్యాలు చేస్తారు. అసలు మేము చేసిన పాపం ఏంది? 800 పెట్టి టికెట్ కొనుక్కోవడమా? ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానులు ఉండడమా? ప్రతి ఒక్క హీరోకి అభిమానులు ఉంటారండి. ఇంత దౌర్జన్యం ఏంది నాకు అర్థం కాదు. మేము మర్డర్ కేసు చేసినట్టు ఇంతకాలం దౌర్జన్యం చేసి బాబు వెళ్ళాలరా, బాబు బండ్లు తీయాలా, షో ఏందిరా, ఏంటిది అంతా క్రైమ్ చేస్తున్నా? మేము అన్నా సినిమా కోసం వచ్చిన, ఎంటర్టైన్మెంట్ చేసిన, ఎంజాయ్ కోసం వచ్చిన ఒక రోజు చెప్తున్నారు. ఓకే సార్, ఇష్యూ జరిగింది, ఓకే జరిగిన దాన్ని ఏం చేయాలి, సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని ఇలాగ మా ఫ్యాన్స్ మా మీద పడుతుంటే మేమేం చేస్తాం? కొట్టుకోకుండా ఇవన్నీ ఆపమాలి. వాళ్ళు హీరోలు రావద్దు, సెలబ్రిటీ రావద్దని వాళ్ళకి రెస్పాన్స్. ఇప్పుడు సెలబ్రిటీ ఉన్నాడు సినిమాకి వచ్చిండు అంటే వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుంది. ఈయన హీరో సెలబ్రిటీ అలా కొంతమంది వస్తారు, అలాంటి వాళ్ళు రాకుండా వాళ్ళని అవాయిడ్ చేయాలి. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ సెలబ్రిటీ మొత్తం టికెట్లు తీసుకుపోయి కనీసం టికెట్లు కూడా షోలు చేసి మాలాంటి వాళ్ళ మధ్యలో అది చేయడం దౌర్జన్యం. అది పంపడం షో వచ్చేసి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మనందరం? అటువంటి మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఇక్కడ. ఎంత ఖర్చు పెట్టి చేసుకునేది ఎందుకన్నా? మేము అందరం మా బ్యాచ్ అనేది 1 lakh ఖర్చు పెట్టుకున్నాం. 1 lakh కూడా ఆటో కూడా వెనక్కి పంపించేసాం. ఫోన్లేని పాకెట్లో పెట్టుకుంటే ఏదో మేము మటలు చేయడం వెళ్తున్నట్టు నిజంగానే చూస్తున్నారు వాళ్ళు. మా వాడు బండితనం లాగేశారు. ఏమని అంటున్నారు? ఏంటిది? పోలీసులే